మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, నన్ను ప్రోత్సహించిన నారా లోకేష్ గారికి, అట్లానే నన్ను గెలిపించిన పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ అంటే అమరావతి, ఆ అంటే అమ్మ. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజధానికి అమరావతి అని పేరు పెట్టడం జరిగింది. కానీ అసలైన అమరావతి టెంపుల్ టౌన్ మా నియోజకవర్గం పెదకూరపాడులో ఉందండి. అటువంటి అమరావతిలో ఎంతో మహిమ కలిగిన అమరలింగేశ్వర స్వామి ఉన్నారు. కృష్ణానది ఉత్తరవాహినిగా పేరొందిన కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంది. దాన్ని మొన్నే మన నాయకుడు చెప్పారు టూరిజం పరంగా డెవలప్ చేయమని. మున్సిపల్ శాఖ వారికి, టూరిజం వారికి ఈ సభాముఖంగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అమరావతికి నేను మినీ మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి చిన్నది సిద్ధం చేస్తున్నాను. అధికారులతో మాట్లాడి దయచేసి దాన్ని త్వరితగతిన డెవలప్ చేసి టూరిజం పరంగా కానీ, అట్లానే అసెంబ్లీ సమావేశాలకు వచ్చినప్పుడు నాయకులందరూ కూడా, ఎమ్మెల్యేలందరూ కూడా దైవభక్తి కలిగిన వాళ్ళు వచ్చి సందర్శిస్తే ఆ అమరావతికి కూడా ప్రాచుర్యం పొందుతుంది. అట్లానే కృష్ణానది ఒడ్డునే ఉన్న మా నియోజకవర్గం దాదాపు 40 గ్రామాలు కృష్ణానది ఒడ్డునే ఉంటాయండి మా నియోజకవర్గంలో. కానీ తాగునీరు సమస్య ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ తాగునీరు సమస్య, సాగునీరు సమస్య తీర్చాలని, అట్లానే మా నియోజకవర్గంలో ఇసుక లారీలు ఎక్కువగా తిరిగి రోడ్లన్నీ పాడైన పరిస్థితులు ఉన్నాయి. రోడ్ల డెవలప్మెంట్కి కూడా నిధులు శాంక్షన్ చేయాలని కోరుకుంటాను. ధన్యవాదాలు అధ్యక్ష.